హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఈ వీడియో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ గ్యారంటీ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి అన్నాను కదా. అందులో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, యాక్చువల్గా ఇది సెకండ్ చాప్టర్. అందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్లో నుంచి ఖచ్చితంగా ఒక ఎస్సే వస్తుంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, అది ఫస్ట్ క్వశ్చన్. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై అని చెప్పేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి 3x - 2 ఇఫ్ ఎక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 3, అలాగే x² - 2 ఇఫ్ ఎక్కడ -2 <= x <= 2 దగ్గర అయితే ఈ కండిషన్స్కి 8 కండిషన్స్ ఇచ్చాడు. అవి మనం ప్రూవ్ చేయాలి వాటి కండిషన్స్లో అప్లై చేసి. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు రిలేషన్ ఇచ్చాడు 4, 5, 5, 6, 6, -1 అనే ఒక రిలేషన్. జీ అనే రిలేషన్ ఇచ్చాడు 4, -4, 6, 5, 8, 5 అని. అయితే కింద 6 కండిషన్స్ ఇచ్చాడు. వ్యాలిడ్ రిలేషన్స్ తోటి ఆ కండిషన్స్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇంటర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థర్డ్ క్వశ్చన్లో ఎఫ్ అండ్ జీ ఆర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ డిఫైన్డ్ బై అని చెప్పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 1 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² అని ఇచ్చాడు. దాంట్లో 4 కండిషన్స్ ఇచ్చాడు. ఆ కండిషన్స్ని ఆ యొక్క ఫంక్షన్స్ యొక్క వాల్యూస్తో ఎగ్జిక్యూట్ చేసి సాల్వ్ చేయాలి. మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయండి. వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక వెంటనే క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి, డిటర్మైన్ ది క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై అని చెప్పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఈక్వల్ టు ax² + bx + c అనే ఫంక్షన్ ఇచ్చాడు. అయితే ఇఫ్ ఎక్కడ ఎఫ్ ఆఫ్ 0 = 6 దగ్గర, ఎఫ్ ఆఫ్ 2 = 1 దగ్గర, ఎఫ్ ఆఫ్ -3 = 6 దగ్గర వాటి యొక్క వాల్యూస్ ఎగ్జిక్యూట్ చేసి ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లోనే ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్స్ప్రెషన్ని వాల్యూ చేయాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² అన్నాడు, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు mod x అన్నాడు. అయితే అందులో 6 కండిషన్స్ ఇచ్చాడు. mod x ఉంది కాబట్టి ఒకసారి <x వస్తుంది, ఒకసారి ఏమో <x వస్తుంది. అంటే <x అంటే <0 అండ్ x అంటే <0 వస్తుంది. ఆ కండిషన్స్ని యూజ్ చేసుకుని 6 కండిషన్స్ని సాల్వ్ చేసుకోవాలి. ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ డ్యామ్ షూర్గా వస్తుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.